హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఇంట్లోనే హెల్దీగా సింపుల్గా హోమ్మేడ్ చాక్లెట్స్ చేసుకోవడం చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఏం యాడ్ చేస్తున్నాను, ఏమేమి మీకు మిక్స్ చేస్తున్నానో తర్వాత అర్థమవుతుందన్నమాట. సో మధ్య మధ్యలో స్కిప్ చేశారనుకోండి, మిస్ అయిపోతారు, పర్ఫెక్ట్గా రావు. సో దీనికోసం ముందుగా నేను ఈరోజు టూటీ ఫ్రూటీతో మిల్క్ బైట్స్ చేస్తున్నానండి. సో దీనికోసం ముందుగా మిల్క్ బార్ తీసుకోవాలి. ఇది మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో మిల్క్ బార్ తీసుకున్న తర్వాత ఇలా సన్నగా చాప్ చేసుకోవాలండి. మనం ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద బైట్స్గా చేయడం వల్ల మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నాం ఇది. అలా చేసేటప్పుడు తొందరగా మెల్ట్ అవ్వదనమాట. మనం ఎక్కువ సేపు స్పెండ్ చేయాల్సొస్తది. అప్పుడు హ్యాండ్ పెయిన్ రావడము, కొంచెం ఎక్కువ టైం వేస్ట్ అవ్వడం అట్లా అవుతుంది. సో, ఇదేంటంటే ఈజీగా చాప్ అయిపోతుంది కాబట్టి ఇట్లా సన్నగా చాప్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. అలాగే దీనిలోకి ఇంకా ఏం యాడ్ చేస్తాను అనేది మీకు మొత్తం చూపిస్తున్నానండి. ఒకసారి ఒక లుక్కేసేయండి. మిల్క్ బార్‌ని నేను తీసుకొని చాప్ చేసుకున్నాను కదా! అలాగే టూటీ ఫ్రూటీస్ కూడా తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకున్నాను, గాజు బౌలు. ఒక స్పూన్ తీసుకున్నాను. అలాగే మనకి చాక్లెట్ మోల్డ్ కావాలి కదండీ! చాక్లెట్ మోల్డ్ స్క్వేర్ షేప్ ఉన్నది నా దగ్గర ప్లాస్టిక్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, ప్లాస్టిక్‌ది స్క్వేర్ షేప్ ఉన్నది తీసుకున్నాననమాట. స్క్వేర్ షేప్స్ నాకు దీనికి పర్ఫెక్ట్‌గా ఉంటుందని ఆ షేప్‌ది నేను తీసుకున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్ అయితే ప్రెజెంట్ అయితే ఇవేనండి. సో, నెక్స్ట్ మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి స్టవ్ మీద ఒక కళాయి ఏదైనా గిన్నె తీసుకొని, కొంచెం వాటర్ పోసుకొని, దానిలో ఇలా నేను పెట్టినట్టు బౌల్ పెట్టి మిక్స్ చేస్తూ ఉండండి. వాటర్ అనేవి హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఓవర్ హీట్ మీద మనం చేయకూడదు. ఎందుకంటే అది మనము మెల్ట్ చేయాలి కానీ చాక్లెట్‌ని కుక్ చేయకూడదనమాట. దీనిలో తీసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వాటర్ అనేవి చాక్లెట్‌కి అస్సలంటే అస్సలు టచ్ అవ్వకూడదు. ఒక్క డ్రాప్ కూడా మనం చాక్లెట్‌లో పడకుండా చూసుకోవాలి. మన చేతులు కానీ, లేదా చుట్టూ మనం పెట్టుకున్న ఐటెమ్స్ ఏవైనా కానీ, వాటరు అస్సల ఉండకుండా చూసుకోవాలి. మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ తీసుకున్న తర్వాతనే మనం ఈ ప్రాసెస్ అనేది చేయాలనమాట. నేను చేస్తున్న ఏరియాలో ఎక్కడా కూడా ఒక్క డ్రాప్ వాటర్ లేకుండా నీట్‌గా పెట్టుకున్నాను చూసారా? మౌల్డ్ కూడా నీట్‌గా వాష్ చేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలండి. ఈ టూటీ ఫ్రూటీస్ అన్నీ కూడానండి నేను పైకి నీట్‌గా కనిపించడానికి, కలర్‌ఫుల్‌గా కనిపించడానికి కొన్నేమో నేను ఆ మౌల్డ్‌లో స్క్వేర్ షేప్‌లో ఉన్న దాటిల్లో ఫిల్ చేసుకున్నానండి. చక్కగా. ఆ తర్వాత కాంపౌండ్ తీసుకున్నాను. మిల్క్ కాంపౌండ్ చూసారా లూజ్‌గా చక్కగా ఎక్కువ సేపు మనము మెల్ట్ చేయాలన్నమాట అది. మనం తిప్పుతూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. చక్కగా అక్కడ లోపల ఆయిల్ అనేది ఫార్మ్ అయినట్టు కనిపిస్తుందండి మనకి. అంతవరకు కూడా మనము మిక్స్ చేస్తూ ఉండాలి. అలాగే కొన్ని నేను దానిలో యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ కాంపౌండ్‌లో. కొన్నేమో టాపింగ్ కోసము కింద లుక్ కోసం వేశాను. కొన్నేమో మనకి మిల్క్ కాంపౌండ్‌లో యాడ్ చేశాననమాట. సో, టేస్ట్ అయితే బావుంటుంది. అలాగే ఇంకొకటి మనం యాడ్ చేయాలి దీనిలో. అది మిస్ అయ్యింది. చూస్తూ ఉండండి. ఎప్పుడు యాడ్ చేస్తాననేది. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను మర్చిపోయాననమాట. ఫస్ట్ పక్కనే పెట్టుకున్నాను బాటిలు. అయితే ఫస్ట్‌దైతే నేనేమి యాడ్ చేయకుండా వేసేసాను. అరే! పక్కనే ఉంది కదా బాటిల్ అని మళ్ళీ తీసి యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటారా? ఫ్లేవర్. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి. మనం చాక్లెట్‌లో ఎప్పుడైనా కూడా ఆయిల్ బేస్డ్ ఫ్లేవర్స్ మాత్రమే యూజ్ చేయాలి. నార్మల్ ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేయకూడదు చాక్లెట్స్ చేసేటప్పుడు. ఓకేనాని? నోట్ దిస్ పాయింట్. ఇలాంటి పాయింట్స్ వస్తాయి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడాలన్నమాట. నేను కొంచెం అంటే కొంచెము డ్రాప్స్ అనేది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. మనం ఎక్కువ యాడ్ చేసుకోక్కర్లేదండి. మనకి పావు టీ స్పూన్‌లో ఇంకా తక్కువగానే సగం అన్నమాట నేను యాడ్ చేశాను.
మనం తీసుకున్న కాంపౌండ్ బట్టి మనం యాడ్ చేసుకోవాలి. సో, చక్కగా ఇలా ఫిల్ చేసేసుకోవాలండి. స్పూన్‌తో ఫిల్ చేస్తున్నాను నేను. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. టూటీ ఫ్రూటీస్ మా పిల్లలకి, మా హస్బెండ్‌కైతే చాలా అంటే చాలా నచ్చాయి. వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఎంజాయ్ చేశారు. లాస్ట్‌లో మొత్తం ఫిల్ అయిన తర్వాత ఇలా ట్యాప్ చేసి ఫ్రీజర్‌లో పెట్టండి. ఒక జస్ట్ 5 మినిట్స్ చాలు. డ్రై అయిపోతాయి. తర్వాత నీట్‌గా మీరు ర్యాప్ చేసేసుకోవచ్చు. అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీజర్ నుండి తీసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత తీయండి. తీసిన తర్వాత మనం ఇలా బౌర్లిచ్చి జస్ట్ ట్యాప్ చేస్తే వచ్చేస్తాయండి. వెంటనే వచ్చేస్తాయి. సుత్తి పెట్టో, దేని పెట్టో కొట్టక్కర్లేదండి. ఆ ఉన్న మోల్డ్ పోతది. అలాగే నేను హోమ్‌మేడ్ చాక్లేట్ బిజినెస్ చేస్తానండి. పాన్ ఇండియా సర్వీస్ కొరియర్ ఉంది. ఈవెంట్స్‌కి గానీ, ఎనీ ఫంక్షన్‌కి మీకు కస్టమైజ్ చేసి ప్రొవైడ్ చేస్తాము. మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా డిస్క్రిప్షన్‌లో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు సంప్రదించండి కావాల్సిన వాళ్ళు. బర్త్‌డేకి లేదా ఏదైనా సరే ఎనీ ఈవెంట్ మ్యారేజ్ ఈవెంట్స్‌లో కూడా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్‌లో కానీ వీటిల్లో ఇప్పుడు చాక్లెట్స్ అనేవి ఫేమస్ అయిపోయాయి. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, లేపోతే కోల్డ్ గానీ, ఇట్లాంటి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెల్తీగా ఉంటే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.